హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము బార్బిక్యూకి వచ్చామండి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజయ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు మా బాబు బర్త్డే వ్లాగ్ చూపిపోతున్నానండి. అండ్ ఆ రోజైతే ఇలా కేక్ తీసుకున్నాము. ఇది బేకర్సిన్లో తీసుకున్నామండి కేక్ వచ్చేసి. అండ్ చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసాము. మా బాబు సుజయ్ ఫ్రెండ్స్ అండ్ మా మమ్మీ డాడీ మా తమ్ముడిని ఇన్వైట్ చేసాము. ఎక్కువ మంది ఎక్కువ గ్యాదరింగ్ లేదండి, ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మీకు మా మమ్మీ డాడీ ఆల్రెడీ తెలుసు కదండి, ఇంతకుముందు వీడియోస్లో చూశారు కదా. అండ్ మా మమ్మీ డాడీ కూడా వచ్చారు. ఇది యాక్చువల్గా మేము ఈవినింగ్ ప్లాన్ చేసాము. లంచ్కి రమ్మంటే వాళ్ళు స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఈవినింగ్ 7 o'clock అట్లా వచ్చారు. అండ్ మా తమ్ముడు మీకు తెలుసు కదండి. సో పార్టీ స్టార్ట్ అయ్యేపాటికి 7 అయిందండి. ఇంకా కేక్ కటింగ్ చేశాక డిన్నర్ చేసి పిల్లలు మళ్ళీ రీచ్ అయిపోవాలని సో తొందరగా చేసేసారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా సుజయ్ ఫ్రెండ్స్ అండి. ఫ్రమ్ ఎల్కేజీ టు ఇప్పుడు 9th standard ఇప్పుడు దాకా వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నాకు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు పేరెంట్స్ చేతులు పట్టుకొని ఏడవటమే గుర్తుంది. ఇప్పుడు ఇంత హైట్ అయిపోయారంటే ఆఫ్టర్ 2 years చూస్తామండి వీళ్ళని. ఎంత పెద్ద పిల్లలు అయిపోయారో అసలు ఒక్కొక్కరు ఇంత పర్సనాలిటీస్ పెద్ద పిల్లలాగా అయిపోయారు. అండ్ నేను మీకు పరిచయం చేస్తాను వీళ్ళని. బ్లాక్ టీషర్ట్ బాబు పేరు జయంత్ అభినయ్ అండ్ పక్కన కార్తిక్ అండ్ ఇంకా పక్కన యశోవర్ధన్ అండ్ సుజయ్. మీకు తెలుసు కదండి సుజయ్. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా కేక్ కట్ చేస్తున్నారు. అండ్ జషిక మీకు తెలుసు కదా. సో ఫస్ట్ అయితే నేను కేక్ కట్ చేసి సుజయ్కి తినిపిస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ డాడీ పెట్టారండి. అండ్ మా డాడీ వచ్చేసి మా బాబు ఏదో గిఫ్ట్ అడిగాడు. సో గిఫ్ట్ కొనుక్కోమని ఇచ్చారు. ఇదివరకు చిన్నగున్నప్పుడు ఏదున్నా నాకు తెచ్చిచ్చేవాడు. ఎవరైనా మనీ కానీ గిఫ్ట్స్ కానీ ఇస్తే. ఇప్పుడు కిడ్డీ బ్యాంక్లో వాడే దాచుకొని పెద్దగయ్యాక ఏదో కొనుక్కుంటానని చెప్పి ఇవ్వట్లేదు. సో ఇట్స్ ఓకే, పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి వీ షుడ్ లీవ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మా పాప కేక్ పెడుతుంది. యాక్చువల్గా లంచ్కి పిలిచామండి, కానీ ఇంకా వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇంకా డిన్నర్కి ప్లాన్ చేశాము. అండ్ పిలవంగానే పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వెంటనే దింపారు కాబట్టి చాలా నీట్గా హ్యాపీగా అయిపోయింది పార్టీ. ఒకవేళ ఎవరు మిస్ అయినా నేను చాలా సుజయ్ చాలా ఫీల్ అయ్యేవాడు. సో థ్యాంక్స్, మోస్ట్ ద క్రెడిట్ గోస్ టు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అండి. పిలవంగానే పంపించారు. అండ్ యశోవర్ధన్ అందరూ చక్కగా వచ్చి రిసీవ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. పిల్లలందరూ ఆఫ్టర్ 2 years అందరూ కలవటం అనమాట. సో ఒక్కొక్కరు ఇంత హైట్ అయిపోయారో చూస్తున్నారు కదా. అండ్ యశోవర్ధన్ అండి ఫ్రమ్ ఎల్కేజీ వీళ్ళు ఫ్రెండ్స్ అండి. నాకు చిన్న పిల్లలు అప్పటి నుంచి తెలుసు వీళ్ళు. అండ్ జయంత్ అభినయ్. సో జయంత్ అభినయ్ గిఫ్ట్ ఇవ్వకపోతే గిఫ్ట్ ఏదిరా అని అడుగుతున్నాడు, చూస్తున్నారు కదా. సో వాళ్ళ కాన్వర్సేషన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయండి పిల్లలవి. అండ్ నేనైతే ఆ రోజు మటన్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ చేశాను. సో దట్స్ ఆల్ అండి. అండ్ నెక్స్ట్ డే మేము అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళాము. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా ఉందో ఫుడ్ కూడా. మేము ఎలా అయితే ఆర్డర్ చేసామో అవన్నీ మీకు చూపిస్తాను. ఫుడ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. నేను మీకు డిషెస్ అన్నీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి పార్కింగ్ లాట్ అనమాట. ఇంకా పార్కింగ్ చేసి పైకి వెళ్తున్నాము. పక్కన ఒక జిమ్ లాగా ఉందండి. దాని పక్కన మనకి ఇక్కడ అబ్సల్యూట్ బార్బిక్యూస్ అని ఉంది. సో ఇప్పుడైతే మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము, మీకు చూపిస్తాను. ఈ అబ్సల్యూట్ బార్బిక్యూస్ అండి, ఇది వన్ ఆఫ్ ద చైన్ అండి, బెంగళూరులో ఉండేది. సో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి, నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పార్టీ వచ్చేసి
మా తమ్ముడు ఇచ్చాడండి పార్టీ. అంటే చెప్పాను కదండి ఆ రోజు వెళ్ళలేకపోయాము అని లంచ్కి. సో నెక్స్ట్ డే లంచ్కి ప్లాన్ చేశారు. అండ్ మా తమ్ముడు మీరు రావాల్సిందే అని చెప్తే ఇంకా అప్పటికప్పుడు బయలుదేరాము. అండ్ ఇక్కడ ఇది ఫస్ట్ టైం రావటం అండి ఇక్కడికి అబ్సల్యూట్ బార్బిక్యూ పెట్టాక. ఇది వరకు వేరే బార్బిక్యూ నేషన్, బార్బిక్యూ ప్రైడ్ అవి వెళ్ళాం, కానీ అవి దానికి మించి ఉంది ఇక్కడ వెరైటీ. సో ఇక్కడ మీకు చూపిస్తాను వెరైటీస్ కూడా ఎంత బాగుంటాయో. అండ్ ఇంటర్నేషనల్ పాస్తా, చాట్స్ కానీ, అండ్ గ్రిల్ చికెన్ కానీ, డెజర్ట్ కానీ, మెయిన్ కోర్స్ మీకు అన్నీ చూపిస్తానండి. ఫుడ్ అయితే చాలా, నేను ఇప్పుడు దాకా చూడలేదు ఇన్ని వెరైటీస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇము మీట్, షార్క్ మీట్ అండ్ క్వైల్ బర్డ్ అండ్ వాట్ నాట్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. డక్ ఉంది అండ్ ఇవి వచ్చేసి అందులో వెరైటీస్ అనమాట. అండ్ సీ ఫుడ్ మెలోడీ అని అన్నీ కలిపి, సీ ఫుడ్ అంతా కలిపి మనకి ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ ఉంటాయి. అన్నీ మనకి ఇది అది అని కాదు, ఎవ్రీథింగ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్కన చూస్తున్నారు కదా అలా మండి మీద చేసి మనకి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి స్వీట్ కార్న్ ఇవన్నీ ఏమో మనకి పిజ్జాకి అనమాట, పిజ్జా ప్రిపేర్ చేయడానికి ఇవి వాడుతున్నారు. అండ్ పిజ్జా, బర్గర్, మ్యాక్రోనీ, పాస్తా, వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి. మనము వెళ్ళాలే కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది ఫుడ్ కూడా. అండ్ చాట్స్ అండి, దహీపూరి, పానీపూరి, కట్లెట్స్, సమోసా చాట్, బేల్పూరి. సో నాన్ వెజ్ ఉండగా ఇంకా వీడి జోలో వెళ్ళాం కదండి మనం. సో జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా పెట్టలేదు, అంటే మేము 11:30, 12 అట్లా వెళ్ళాము. సో అక్కడ బిర్యానీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఆరిగానో అండ్ సాసెస్ అనమాట. ఇవి వచ్చేసి పిజ్జాకి సంబంధించినవి. అండ్ షుగర్ వచ్చేసి పాస్తా, మ్యాక్రోనీ అవి చేస్తున్నారు. అవి మనం ఆర్డర్లకు కాదులేండి, మనం వెళ్ళి చెప్తే వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేసి పెడుతున్నారు, మనం వెళ్ళి తెచ్చుకోవటమే. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకో పక్క చూపిస్తాను. ఇక్కడ డెజర్ట్స్ అండి. ఇక్కడ మొత్తం అంతా మనకి స్వీట్స్, గులాబ్ జామ్ అండ్ జిలేబీ, కీర్ అండి. ఇక్కడ స్పెషల్ నట్స్ వేసి స్పెషల్గా చేస్తున్నారు. సూపర్ యమ్మీగా ఉంది. స్వీట్స్ తినాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్. అండ్ బ్రౌనీ కేక్స్. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇంకొక స్పెషల్ ఉంది నేను మీకు చెప్పాలి. అండ్ ఇక్కడ ఒక పాన్ షాట్ ఐస్ క్రీమ్ ఉంది. ఇది కనుక టేస్ట్ చేయకుండా మీరు రాకూడదండి. మెయిన్ ఇది టేస్ట్ చేయాలి. ఐస్ క్రీమ్ అసలు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. మనకి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ దీంట్లో మనకి రోల్స్ ఉంది, ఐస్ క్రీమ్ రోల్స్ ఉంది, చాకో చిప్స్ వేస్తున్నారు అండ్ నట్స్ కానీ. ఈ పాన్ ఐస్ క్రీమ్ మెయిన్ అండి. నేనైతే 2-3 కప్స్ తీసుకున్నాను. సో మీకు చూపిస్తాను ఐస్ క్రీమ్ ఎట్లా చేస్తున్నారో కూడా. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకో పక్క డెజర్ట్కి వచ్చి చూపిస్తాను. ఇవి వచ్చేసి పైనంతా పుడింగ్స్ అండి. అండ్ కింద కేక్స్, రసమలాయ్, రసగుల్లా అండ్ కింద కేక్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెనీలా, అటు పక్కేమో మీకు బ్లాక్ ఫారెస్ట్ అనమాట. అండ్ కింద వచ్చేసి నార్మల్ బటర్ స్కాచ్ కేక్. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని స్వీట్స్ ఉన్నాయో. అండ్ సమ్వాట్ లైక్ కేసర్ లాగా ఒకటి ఉందండి, అదొక వెరైటీగా జున్నులాగా ఉంది, అది మాత్రం మీరు టేస్ట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు ఈ వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్ అండి, మెయిన్ కోర్స్ అనమాట. సో ఇక్కడ అంతా మీకు పైన చూపిస్తాను ఏమేమి కర్రీస్ ఉన్నాయో. ఎగ్ కర్రీ, నెల్లూరు ఫిష్ కర్రీ అండ్ చెటినాడ్, సిజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇవి తినటానికి నాకు అసలు స్టమక్ కూడా సరిపోలేదు, ఊరికే జస్ట్ లైక్ టేస్ట్ చేసి వదిలేసాము. అండ్ ఇది వచ్చేసి చికెన్ చెటినాడ్ చెప్పాను కదా ఇందాక. అండ్ అస్సలు స్పైసీయే లేదండి, మనం తినేటట్టే ఉన్నాయి, ఎవరైనా తినచ్చు. ఇక్కడ వచ్చేసి సలాడ్స్ అండ్ కర్డ్ రైస్ ఉంది. కర్డ్ రైస్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెజ్ అనమాట, వెజ్ సెక్షన్ ఉంది. ఇది వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. అండ్ ఇక్కడంతా మనకి వెజ్ సెక్షన్ అనమాట, వెజ్ తినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి ఈ ప్లేస్ అనమాట. అండ్ పన్నీర్ కర్రీస్, మష్రూమ్ కర్రీస్, వెజిటేరియన్లో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వలేదండి, అన్ని రకాలు పెట్టారు. అందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట.
ఏదో వెజ్ అంటే మనము ఏదో అనుకుంటాం, కానీ దాంట్లో కూడా మంచి మంచి వెరైటీస్ పెట్టారు. నాకైతే సూపర్ నచ్చేసిందండి. నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ అందరికీ సపరేట్గా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి టొమాటో సూప్. అండ్ ఇంకో పక్క మనకి ఇది వెజిటేరియన్స్కి, అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఇంకో పక్క చికెన్ మ్యాంచో సూప్ ఇది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అది చికెన్ మ్యాంచో సూప్. అండ్ వెనక కిచెన్ ఉంటుందండి. సో మీకు వెనక కనపడుతున్నారు కదా కుక్ ఎలా చేస్తున్నారో. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఇక్కడే చూపిస్తున్నాను మీకు. సో ఇదైతే మనకి ఇక్కడ బార్బిక్యూ అంటే స్పెషల్ ఇదే కదండి. మనకి ఇలా స్టిక్స్కి పెట్టి మనం దీని మీద పెట్టుకొని తింటమే కదా. సో ఫస్ట్ అయితే ఏదో సమ్ కట్లెట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ వింగ్స్ చెప్పారు, వింగ్స్ తెచ్చారు. అండ్ ఇవి వచ్చేసి చికెన్ అండి. అలా తెస్తూ ఉంటారు, మనకి ఆ స్టిక్స్ పెడతారు, మనం దాన్ని కింద లైక్ ఉంటుందన్నమాట, దాని మీద పెట్టి మనం లాగి తీసుకుంటామే. సో ప్రాన్స్, ఫిష్, చికెన్ అన్నీ బోన్లెస్ ఉంటాయండి. చికెన్ కూడా బోన్లెస్ ఉంటుంది. సో ఎంత కావాలన్నా తినచ్చు. మనకి దీనికి ఇంత రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో ఫుడ్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఐస్ క్రీమ్ చూపిస్తాను. నేనైతే 3 కప్స్ తిన్నానండి ఐస్ క్రీము. ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో నట్స్, చాకో చిప్స్, ఇదేనండి పాన్ ఐస్ క్రీమ్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఐస్ క్రీమ్ కూడా. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి ఐస్ క్రీమ్ రోల్స్ అండి. ఇవేమో వెనీలా ఫ్లేవర్ రోల్స్. ఇవి కూడా నేను ఒక 2 కప్స్ తిన్నాను. ఆ రోజు నేను నా డైట్ని పక్కన పెట్టేసి హ్యాపీగా మొత్తం ఫుడ్ అంతా తినేసాను. యాక్చువల్గా అయితే ఇంత హెవీ ఫుడ్ తిన్నాక మనం నైట్ కూడా ఏం తినకము, కానీ అసలు ఎలా తిన్నానో అర్థం కావట్లేదు. ఎంత ఫుడ్ ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చూస్తుంటే ఎంత యమ్మీగా ఉంది కదా, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంత బాగుందండి ఫుడ్ కూడా. సో ఈ ఎక్స్ట్రా చిప్స్ అండ్ ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి. ఇది మనకు కావాలంటేనే వేస్తున్నారు. అండ్ ఈ చాకో చిప్స్ కానీ, నట్స్ కానీ, చాక్లెట్ సిరప్ వేసి సూపర్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు గనక వెళ్తే ఇది మాత్రం ట్రై చేయకుండా రావద్దండి. పాన్ షాట్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కంపల్సరీగా ట్రై చేయండి. సో ఎప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా అక్కడికక్కడ చేసిస్తున్నారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడో చేసింది స్కూప్స్ లాగా వేసి ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి బర్త్డే కేక్ సెలబ్రేషన్. అండ్ యాక్చువల్గా చెప్పాను కదండి, ఎవరి బర్త్డే అయినా మా పాప బర్త్డే లాగే ఫీల్ అయిపోతుందని. సో అన్న బర్త్డే అయినా నా బర్త్డే అని చెప్పేసి తను క్యాప్ పెట్టుకొని సో బర్త్డే సాంగ్ తనకు పాడమంది. అండ్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఒక చిన్న కేక్ ఇచ్చారు బాబు బర్త్డే అని చెప్తే. సో ఆ కేక్ కటింగ్కి రెడీ అయింది. అండ్ బార్బిక్యూ వాళ్ళకి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాళ్ళు ఇలా క్లాప్స్ కొట్టి సాంగ్ పాడతాము. సో కేక్ కట్ చేసి ఇంకా చిన్న చిన్న కేక్ అనమాట. సో వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా బుడ్డి కేక్. అండ్ ఇలా పెట్టేసిందండి కేక్ని. యాక్చువల్గా అది మా బాబు బర్త్డే. సో షీ వాజ్ సెలబ్రేటింగ్. ఎవరి బర్త్డే అయినా, ఎవరి పార్టీ అయినా తన బర్త్డే లాగే ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో మా మమ్మీ ఏమో నీ బర్త్డే కదా నువ్వు పెట్టు, మళ్ళీ కట్ చేయని చెప్పి ఇంకో కేక్ తెప్పించి కట్ చేపించి పెడుతుంది. సో దట్స్ ఆల్ అండి. మా బాబు బర్త్డే ఇలా జరిగింది. ముందు రోజు విత్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ డే దిస్ వాజ్ అ సర్ప్రైజ్ అండి. యాక్చువల్గా వెళ్ళాలని అనుకోలేదు, కానీ మా తమ్ముడు కాల్ చేసి లేదు నేను పార్టీ ఇస్తాను పద అని చెప్పేసి తీసుకెళ్ళాడు. నేను వెళ్ళలేదు కదా, మనం ఇవాళ వెళ్దామని మా తమ్ముడు ఇచ్చాడండి పార్టీ. సో మా మమ్మీకి పెట్టింది క్యాప్, అండ్ నెక్స్ట్ మా తమ్ముడికి పెట్టింది. వద్దంటే వినకుండా పెడుతుంది. బాగా గారం అండి మా పాప. అంటే చిన్నళ్ళు ఎప్పుడు గారం చేస్తారు కదా, సో మా పాప అంటే ఇంట్లో అందరికీ గారమే. వన్ అండ్ ఓన్లీ డాటర్ కాబట్టి ఎప్పుడు ఎక్కువ తిట్టనివ్వరు, అరవనివ్వరు మా పాపని. అండ్ మా బాబు ఎంత హైట్ అయిపోయాడో చూసారా. ఇంత బుడ్డోళ్ళలాగా చూసేదాన్ని,
ఆఫ్టర్ 2 1-2 ఇయర్స్లోనేనండి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది పిల్లల్లో. వెరీ స్పీడ్గా పెరిగిపోయారు. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే దిగాము, మీకు ఇప్పుడు చూపిస్తుంది. అండ్ దట్స్ ఆల్ అండి. ఎలా ఉందండి మా బర్త్డే వ్లాగ్, నచ్చిందా? హాయ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సుజయ్ వ్లాగ్స్.